హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తుందని షూట్ చేశాను, బట్ చాలా టేస్టీగా వచ్చింది, అందుకే వీడియో షేర్ చేశాను. ఇంకా దీనికోసం అయితే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఎంత తీసుకోవాలనేది మన ఇష్టం, కొంచెం క్వాంటిటీతో ట్రై చేసుకోండి. నేనైతే బాదం జీడిపప్పు 1 కప్ తీసుకున్నాను, అంజీర్ ఇంకా వాల్నట్ హాఫ్ కప్పు, కిస్మిస్ కూడా హాఫ్ కప్ తీసుకున్నాను, పిస్తా పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి పావు కప్పు తీసుకున్నాను. ఇంకా దీనికి తగ్గ డేట్స్ అయితే 2 కప్స్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం హనీ యాడ్ చేసుకుందామని. హనీ అవసరం లేదనుకుంటే 3 కప్స్ పడతాయి డేట్స్ అయితే. ఇంకా నేనైతే కిమియా సీడ్స్ తీసుకున్నా దీనికోసం డేట్స్. ఇంక ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అయితే ఎంత వీలైతే అంత చిన్న పీసులు కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ విడివిడిగా వేయించుకోవాలి, గుర్తు పెట్టుకోండి, విడివిడిగా వేయించుకోవాలి. ఎందుకంటే అన్నీ కలిపి వేయించుకుంటే కొన్ని తొందరగా వేగిపోతే, కొన్ని కొంచెం టైం పడుతుంది. సో తొందరగా వేగిపోయి ఏంటంటే మాడిపోతాయి అనమాట. సో ఇంకా అందుకని మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నేనైతే కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ బాదం పలుకులు వేయించుకున్నాను. బాగా మంచిగా ఎంతసేపు అయినా సరే సిమ్లో పెట్టి దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. ఇంకా బాదం వేయించిన తర్వాత అయితే సేమ్ మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు అయితే వేయించాను. ఇంకా అవి కూడా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ వాల్నట్ వేయించుకున్నాను. వాల్నట్ అయితే తొందరగా వేగిపోతాయి చూడండి. ఇంకా వేగిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఇట్లా దానికి వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పిస్తా వేయించుకున్నాను అనమాట. కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని పిస్తా పలుకులు వేయించుకున్నాను. వాటికి వేయించుకోవడం వల్ల ఏది వేగాల్సినంతగా అది వేగిపోతుంది, లేదంటే కొన్ని మాడిపోయి కొన్ని పచ్చిగా బాగోవు. అస్సలు హైలో పెట్టద్దు, సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇంకా తర్వాత అయితే పిస్తా పలుకులు కూడా వేయించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మన పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా, ఇట్లా పంకిన్ సీడ్స్ కొంతమంది సీడ్స్ లాగా వేస్తారు, అట్లా వేయొద్దు, అవి వేగుతుంటాయి కాబట్టి పిల్లలు తినలేరు. మ్యాక్సిమం పెద్దవాళ్ళే తినలేరు వాటిని. చిన్నపిల్లలు ఏం తింటారు చెప్పండి? ఎంత డ్రై ఫ్రూట్ లడ్డు అయినా పలుకులు తగిలితే టేస్ట్ అదోలాగా ఉంటుంది, తినలేరు. సో అందుకని వీలైనంత వరకు పలుకులు చేసుకోండి. నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా పలుకులు చేసుకున్నాను, దానికి ఎక్కువ టైం పట్టింది నాకైతే. ఇంకా వీటి తర్వాత పంకిన్ సీడ్స్ వేయించుకున్న తర్వాత అయితే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా సేమ్ అట్లనే కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఇంకా తర్వాత మన కిస్మిస్ ఉంటాయి కదా, అవి కూడా అట్లనే ఒక్కొక్కటి తీసుకుంటూ ఇట్లా వేయించుకుంటూ నెయ్యి వేసుకొని మనకి కిస్మిస్ కూడా వేయించేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అంజీర్ అయితే వేయించుకున్నాను. మొత్తం అయితే ఇట్లా అంజీర్ వేగేలోపు అయితే డేట్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అట్లే వేస్తే మనం కలపడం ఇబ్బంది అవుతుంది. సో అందుకని అంజీర్ లాస్ట్ అనమాట, అన్నీ వేయించేసుకున్నాను. ఇంకా అందుకని అంజీర్ వేగేలోపు అయితే డేట్స్ మిక్సీ చేసుకుంటున్నాను చూడండి. మిక్సీ జార్లో వేసుకొని అంజీర్ పక్క కలుపుతూ మిక్సీ చేసేసుకున్నాను నేనైతే. ఇట్లా మొత్తం మిక్సీ చేసుకోవాలన్నమాట డేట్స్. ఈ లోపు అయితే అంజీర్ కూడా వేగిపోయినాయి చూసారు కదా. అట్లా అంజీర్ వేయించుకున్న తర్వాత డేట్స్ కూడా మన డేట్స్ మిక్సీ చేసుకుంది కదా, అది కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా మొత్తం కొంచెం మెల్ట్ అవుతుంది మనం వేయించుకోవడం వల్ల. ఏంటంటే లేకపోతే అట్లనే గట్టిగా ఉండి కలపడం ఇబ్బంది అవుతుంది. ఇట్లా కొంచెం మెల్ట్ అయిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు తీసి మన డ్రై ఫ్రూట్స్లో వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, అసలు ప్లేట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడడానికి. ఇంక ఇట్లా డేట్స్ మిశ్రమం కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఇష్టం, అది మీ ఆప్షనల్, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చాలామంది డేట్స్లో ఎండు కొబ్బరి గసగసాలు వేస్తారు, గసగసాలు వేస్తే అసలు తినరు, అందుకే బయట నుంచి తెస్తే అసలు తినేవాళ్ళు కాదు పిల్లలు. అయితే గసగసాలు ఉన్నాయని ఆ టేస్ట్ ఇష్టం ఉండకే. ఇంకా ఎండు కొబ్బరి ఏమో ప్రస్తుతం అవైలబుల్గా లేదు నాకు ఇంట్లో, అందుకని వేయలేదు. ఇందాక చెప్పాను కదా 2 కప్సే నేను డేట్స్ తీసుకున్నాను, ఎందుకంటే హనీ యాడ్ చేసుకుందామని. అంతమంది ఒక హాఫ్ కప్ మంది నేనైతే హనీ యాడ్ చేసుకున్నాను. పెద్ద స్పూన్తో 4-5 స్పూన్స్ యాడ్ చేసుకొని ఉంటాను. ఇంకా కరెక్ట్ సరిపోతుంది ఆ స్వీట్ అయితే, ఎందుకంటే కిమియా సీడ్స్ కొంచెం స్వీట్ ఉంటాయి. ఇంట్లో కూడా నేను నార్మల్గా అవే డేట్స్ యూజ్ చేస్తాను. ఇంకా అంతా మొత్తం బాగా మిక్స్ చేయాలి. కొంచెం కలిపేటప్పుడే గట్టిగా ఉంటుంది, తొందరగా కలవదు, బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా కలిపిన తర్వాత అయితే చేతికి కొంచెంగా నెయ్యి రాసుకుంటూ మంచిగా ఇట్లా ఉండల్లాగా చుట్టేసుకోవడమే. చూసారు కదా, ఈజీగా చుట్టేసుకోవచ్చు. వీటిల్లో పెద్ద పని ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కట్ చేయడం. నాకైతే 2 అవర్స్ పట్టింది. మొత్తం హాఫ్ కేజీ ఉంటాయి, హాఫ్ కేజీకి 2 అవర్స్ పట్టింది నాకైతే డ్రై ఫ్రూట్స్ కట్ చేయడానికి. క్రషర్ ఉంటే బాగుండేది అనిపించింది అసలు, కానీ కష్టానికి ఫలితం అయితే దక్కింది. చాలా సూపర్గా వచ్చినాయి. ఫస్ట్ టైం చేసినా కానీ బయట కొంటే 2000 అరౌండ్ పడుతుంది. మంచి
స్వీట్ షాపుల్లో కనుక కొంచెం బ్రాండెడ్వి తీసుకుంటే, కొంచెం నార్మల్ షాపుల్లో తీసుకుంటేనేమో స్టాక్ ఉంటాయేమో కొంచెం స్మెల్ వస్తాయి. సో అందుకని ఇంకా ఇంట్లో ట్రై చేద్దామని అయితే నేను ట్రై చేస్తున్నా. డ్రై ఫ్రూట్స్ ఇస్తే నార్మల్గా తినట్లేరు పిల్లలు. బాదాం, జీడిపప్పు, వీటి వరకు అయితే, కిస్మిస్ వరకు అయితే తింటున్నారు, కానీ వాల్నట్, అంజీర్కి వచ్చేసరికి ఇంకా అసలు దుఃఖమే, వాళ్ళకి అస్సలు తినరు. ఇంక ఇట్లా ఇస్తేనైతే అందులో మిక్స్ అయిపోతాయి కాబట్టి మంచిగా తింటున్నారు. చూడండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకి ఒక్క లడ్డు తింటే సరిపోతుంది, హెల్దీ లడ్డు. మ్యాక్సిమం నెయ్యి కూడా ఇంట్లోది ట్రై చేయండి. ఇంట్లోదే వేసుకుంటాను నేనైతే, ఏ స్వీట్లో అయినా ఇంట్లో నెయ్యి ఉంటే ఇంట్లోదే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడాను. చూడండి, వేలు పెట్టి బయట కొనే డ్రై ఫ్రూట్ లడ్డు ఈజీగా 500-600 కాస్ట్తో మనం ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో, అసలు ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకైతే. పిల్లలు కూడా వద్దు అనకుండా తినేశారు. ఇంత హెల్దీ అండ్ టేస్టీ లడ్డు ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసిన, ఇంత బాగా వచ్చినాయి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఇట్లాంటివి ఇంట్లోనే. వీడియో చూసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు కూడా ట్రై చేసి సేమ్ కాంబినేషన్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అసలు మా చిన్న పాప అయితే డ్రై ఫ్రూట్స్, వాల్నట్, అంజీర్ ఉందేమో అని వెతికి మరీ తీస్తుంది. అట్లాంటిది ఇవ్వగానే ఎంత బాగున్నాయి మమ్మీ, దీంట్లో వేసావా అయినా తెలియట్లేదు అన్నట్టు తింటుంది. చూసారు కదా, పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి, ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసి ఖచ్చితంగా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకొని ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటివి హెల్దీ అండ్ టేస్టీవి ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను నేనైతే. మీరు కూడా